తన చిరునవ్వుతో దేశం మొత్తం కట్టిపడేసింది. ఇప్పుడు కోట్లాది మంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించింది. తక్కువ కాలంలో తెలుగు, తమిళం, కన్నడ, బాలీవుడ్లో స్టార్గా వెలిగిన ఈ భామే రష్మిక మందన్న. ఆమె జీవితంలో ఉన్న తీపి గాథలే కాదు, తాను ఎదుర్కొన్న కన్నీటి క్షణాలు, బ్రేకప్ బాధలు కూడా ఉన్నాయి. నేషనల్ క్రష్ అంటే కేవలం అందమే కాదు, ఆ మాటల వెనుక ఉన్నది ఒక నిజమైన పోరాటం. రష్మిక మందన్న స్ఫూర్తిదాయక జీవితం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రష్మిక మందన్న 1996 ఏప్రిల్ 5న కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లాలోని విరాజాపేట అనే చిన్న పట్టణంలో జన్మించింది. ఆమె కొడవ సాంప్రదాయ కుటుంబంలో పుట్టి చిన్నప్పటి నుంచి చురుకుగా పాజిటివ్ ఎనర్జీతో ఉండేది. ఆమె తల్లి సుమన్ మందన్న, తండ్రి మేడి మందన్న. తండ్రి వ్యాపారస్తులు. రష్మికకి ఒక చెల్లి కూడా ఉంది. పేరు షిమన్ మందన్న. రష్మికకు ఆమె చెల్లికి మధ్య సుమారు 16 సంవత్సరాల వయసు వ్యత్యాసం ఉంది. రష్మిక తన చెల్లిపై గల ప్రేమను పలు సందర్భాల్లో వ్యక్తపరిచింది. ఒక ఇంటర్వ్యూలో షిమన్ పుట్టినప్పుడు ఆమెకు స్నానం చేయించడం, డైపర్ మార్చడం వంటి పనులు తానే చేసేదని చెప్పింది. తన బిజీ షెడ్యూల్ కారణంగా షిమన్ ఎదుగుదలను పూర్తిగా చూడలేకపోతున్నానని, కానీ ఆమెతో గడిపే ప్రతి క్షణం తనకు అమూల్యమని రష్మిక చెప్పింది. షిమన్ రష్మిక షూటింగ్లకు కూడా హాజరవుతూ ఉంటుంది. రష్మిక తన చెల్లి షిమన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. చదువులో తెలివైన రష్మిక మైసూర్లోని కుచెల్ స్కూల్లో స్కూలింగ్ పూర్తి చేసింది. బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజ్లో సైకాలజీ, జర్నలిజం, లిటరేచర్తో డిగ్రీ పూర్తి చేసింది. ఈ సమయంలోనే ఆమె క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి 2014లో టైటిల్ని గెలుచుకుంది. అదే విజయంతో మోడలింగ్లోకి ప్రవేశించి టీవీ యాడ్స్, ఫ్యాషన్ షోస్లో పార్టిసిపేట్ చేసింది. అప్పుడే ఆమెకి సినీ ఫీల్డ్లో ప్రవేశించాలి అనే ఆశ మొదలయ్యింది. ఇక అదే సమయంలో దర్శకుడు రిషబ్ శెట్టి తన మొదటి సినిమా కిరాక్ పార్టీ కోసం ఒక కొత్త హీరోయిన్ని వెతుకుతూ ఉండగా మోడలింగ్ పోర్ట్ఫోలియో చూస్తున్న సమయంలో రష్మిక ఫోటోలు అతని కంటపడ్డాయి. దర్శకుడు రష్మికను మొదట గమనించాక ఆమెని ఆడిషన్కి పిలిచారు. మొదటిసారి కెమెరా ముందు రష్మిక నిలబడ్డప్పుడే అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఈమెనే సాన్వి జోసెఫ్ పాత్రకి పర్ఫెక్ట్ అని. ఆమె నటన, నవ్వు, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసిన హీరో రక్షిత్ శెట్టి కూడా వెంటనే అంగీకరించారు. ఇక 2016లో విడుదలైన కిరాక్ పార్టీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఇదే సినిమా ఆమె కెరియర్లో మొదటి అడుగు మాత్రమే కాదు, ప్రేమలో కూడా తొలి అడుగు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆమె రక్షిత్ శెట్టిని ప్రేమించింది. వీళ్ళిద్దరూ 1 సంవత్సరం పాటు ప్రేమించుకొని 2017లో వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కానీ వీరి ప్రేమ ఎక్కువ కాలం నిలబడలేదు. 2018లో అనూహ్యంగా వీళ్ళిద్దరూ విడిపోయారు. రష్మిక, రక్షిత్ శెట్టి బ్రేకప్కి ప్రధానంగా 4 కారణాలని చెప్పొచ్చు. మొదటిది కెరీర్ ఫోకస్. రష్మిక అప్పటికే సినీ రంగం ప్రారంభించింది. కిరాక్ పార్టీ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఆమెకు పెద్దగా ఆఫర్లు రావడం మొదలయ్యాయి. అలాంటి సమయంలో పెళ్లి చేసుకుంటే తన కెరీర్ స్పీడ్ తగ్గుతుందని రష్మిక ఆలోచించి ఉండవచ్చు. రెండవది వ్యూహాల మధ్య తేడాలు. రక్షిత్ సింపుల్ లైఫ్ ఇష్టపడతాడు, కానీ రష్మిక మల్టీ ఇండస్ట్రీలో ట్రై చేయాలనుకుంది. తెలుగు, హిందీ, తమిళ్. భవిష్యత్తు పథకాల మధ్య గ్యాప్ ఉండడం వల్ల చిన్న చిన్న విషయాల్లో భేదాలు వచ్చాయని చెప్పవచ్చు. మూడవది పర్సనల్ స్పేస్ అండ్ గాసిప్స్. అప్పట్లో రష్మిక కొంతమంది ఇతర హీరోలతో కనెక్ట్ అవుతుంది అన్నట్టుగా గాసిప్స్ వచ్చాయి. రష్మిక వీటిని ఖండించగా రక్షిత్ ఆ గాసిప్కి ప్రాధాన్యం ఇవ్వలేదని అంటారు. కానీ ఈ వ్యవహారాల వల్ల స్నేహితుల మధ్య స్పేస్ ఏర్పడింది. నాలుగోది మీడియా ప్రెజర్. వాళ్ళ ఎంగేజ్మెంట్ తరువాత మీడియాలో వస్తున్న ఒత్తిడి, సోషల్ మీడియా జడ్జ్మెంట్స్ కూడా బ్రేకప్కి కారణమైన అంశాల్లో ఒకటి. రష్మిక, రక్షిత్ బ్రేకప్ మీడియాని, అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ బ్రేకప్ ఒకరిపై తప్పు వేయడం వల్ల కాదు, 2 వ్యక్తుల భవిష్యత్తుపై దృష్టి వేరొకలా ఉండడం వల్ల జరిగింది. ఇద్దరు మెచ్యూర్గా నిర్ణయం తీసుకున్నారు. బ్రేకప్ తర్వాత కూడా ఇద్దరు ఒకరిపై గౌరవం చూపిస్తూనే ఉన్నారు. బ్రేకప్ తర్వాత ఆమె జీవితంలో మరో మేజర్ టర్నింగ్ పాయింట్ టాలీవుడ్ ఎంట్రీ. 2018లో చలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి
అదే ఏడాది గీతా గోవిందంతో బ్లాక్ బస్టర్ కొట్టింది. విజయ్ దేవరకొండతో స్క్రీన్ కెమిస్ట్రీ ఆ స్థాయికి వెళ్ళింది. అభిమానులు వీళ్ళని రియల్ కపుల్గానే చూడడం ప్రారంభించారు. డియర్ కామ్రేడ్ సినిమాలో వారి మధ్య కనిపించిన భావోద్వేగం అది నటన లేక నిజమా అన్నది ఇప్పటికీ ప్రశ్నే. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందా లేదా అన్నది ఫ్యాన్స్కి ఇప్పటికీ సస్పెన్సే. వాళ్ళిద్దరూ ఇప్పటికీ వీఆర్ డేటింగ్ అని చెప్పలేదు. కానీ అప్పుడప్పుడు ఒకే చోట వెకేషన్కు వెళ్ళడం, బర్త్డే సెలబ్రేషన్స్లో కామన్ ఫ్రెండ్స్, పెళ్లి గురించి ప్రశ్నిస్తే ఇద్దరు నవ్వుతూ తప్పించుకునే స్టైల్, ఈ కారణాల వల్ల వీళ్ళిద్దరూ నిజంగానే ప్రేమించుకుంటున్నారు అన్న సందేహం అందరిలో మొదలయ్యింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు పబ్లిక్గా తమ రిలేషన్ గురించి ఏమీ వెల్లడించడం లేదు. కానీ ఒక ఇంటర్వ్యూలో రష్మిక ఇలా చెప్పింది, ఒకరినొకరు అర్థం చేసుకోవటం, మానసికంగా అండగా ఉండడం నిజమైన సంబంధం లక్షణం. విజయ్ దేవరకొండ కూడా ఒకసారి తన క్లోజెస్ట్ పర్సన్ గురించి మాట్లాడుతూ ఒక చిన్న హింట్ ఇచ్చాడు. ఆవిడెవరో చాలామందికి అర్థమైంది. ఒకప్పుడు స్క్రీన్పై జంటగా మెరిసిన వీళ్ళు నిజ జీవితంలో కూడా కలిసి జీవిస్తారా, లేక వీరి బంధం పేరుకే స్నేహమా, గుండెల్లో మాత్రం ప్రేమగా నిలిచిపోయిందా? భవిష్యత్తే చెప్పాలి. కానీ ఒకటైతే నిజం, వీరి మధ్య ఉన్న అనుబంధం ప్రేమ కంటే గొప్పది. దాన్ని ప్రపంచం విజష్మిక అనే పేరుతో గుర్తించింది. ఆ తర్వాత రష్మిక మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, నితిన్తో భీష్మ మూవీస్లో నటించింది. 2021లో రష్మిక కెరియర్లో మరో సూపర్ మైల్ స్టోన్ పుష్ప. శ్రీవల్లి పాత్రతో దేశవ్యాప్తంగా ఆమెకు క్రేజ్ బ్లాస్ట్ అయ్యింది. సామి సామి పాటకి ఆమె స్టెప్స్, ఎక్స్ప్రెషన్స్ ఒక సంచలనమయ్యాయి. ఇదే ఫేమ్తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. 2022లో అమితాబ్ బచ్చన్ వంటి లెజెండరీ యాక్టర్తో గుడ్ బై మూవీలో బాలీవుడ్తో ఎంట్రీ ఇచ్చింది రష్మిక. ఈ మూవీ ఆమెకు నటిగా మంచి పేరు తెచ్చింది. 2023లో మిషన్ మజ్నూలో సిద్ధార్థ మల్హోత్రాతో పాటు ఒక పాకిస్తానీ అమ్మాయి నస్రిన్ క్యారెక్టర్ చేసింది రష్మిక. మళ్ళీ 2023లోనే రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ మూవీలో గీతాంజలి పాత్రతో రష్మిక నటించింది. స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్, డీప్ ఎమోషన్ డైలాగ్స్తో ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎప్పుడూ సమానంగా ఉండరు అంటూ చెప్పే డైలాగ్ తెగ వైరల్ అయ్యింది. యానిమల్ మూవీ రష్మికకు పాన్ ఇండియా స్టార్ గుర్తింపు తెచ్చింది. సోషల్ మీడియాలోనూ శ్రీవల్లి టు గీతాంజలి అని ట్రెండ్ అయ్యింది. మళ్ళీ 2024లో పుష్ప 2 మూవీ ద రూల్తో శ్రీవల్లి పాత్రలో మన ముందుకు వచ్చేసింది రష్మిక. శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న పుష్ప 1లో క్యూట్ మిడిల్ క్లాస్ అమ్మాయిగా ఆకట్టుకుంది. అయితే పుష్ప 2లో మాత్రం మెచ్యూరిటీ, ఇంటెన్సిటీతో నటించింది. పుష్ప 2 విజయంతో రష్మిక సౌత్లోనే కాదు పాన్ ఇండియా స్టార్ అనే స్టేటస్కి అఫీషియల్గా ప్రమోట్ అయ్యింది. 2024లో విక్కీ కౌశల్ సరసన చావా మూవీలో యేసుబాయ్ క్యారెక్టర్లో రష్మిక మందన నటించింది. ఆ తర్వాత 2025లో పాన్ ఇండియా స్పై యాక్షన్ డ్రామాలో సికిందర్ మూవీలో సల్మాన్ ఖాన్ పక్కన రష్మిక మందన నటించారు. పుష్ప 1 మూవీ నుంచి ఇటు బాలీవుడ్, టాలీవుడ్లోనూ వరుస హిట్లను అందుకున్న రష్మిక బాక్స్ ఆఫీస్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. రష్మిక మందన్న మోడలింగ్తో మొదలైన ప్రయాణం మిస్ కర్ణాటక టైటిల్ గెలిచి సినిమాల్లో అడుగుపెట్టి కన్నడ, తెలుగు, తమిళ్ పరిశ్రమల్లో స్టార్ అయ్యింది. ప్రేమలో ఎదురైన గాయాలు, సోషల్ మీడియా ట్రోల్స్, పర్సనల్ బ్రేక్డౌన్లు ఇవన్నీ ఎదుర్కొని తానేంటో ప్రపంచానికి చెప్పింది. అల్లు అర్జున్తో పుష్ప, విజయ్ దేవరకొండతో రిలేషన్షిప్ రూమర్స్, బాలీవుడ్లో యానిమల్ వంటి బిగ్ హిట్స్ ఇవన్నీ ఆమెను మల్టీ లాంగ్వేజ్లో ఐకాన్గా తీర్చిదిద్దాయి. ప్రస్తుతం ఆమె ఒక నటికి కావలసిన అందం, అభినయం, డెడికేషన్ అన్నిటితో షైన్ అవుతుంది. రష్మిక మందన జీవితం ఒక సందేశం. కష్టాలు వస్తాయి, కానీ చిరునవ్వుతో ఎదురు నిలిస్తే గెలుపు దగ్గరలోనే ఉంటుంది అని రష్మిక మందన నిరూపించారు. విన్నారు కదా రష్మిక మందన్న ఇన్స్పైరబుల్ లైఫ్ స్టోరీ. రష్మిక మందన నటించిన మూవీస్లో మీకు నచ్చిన మూవీని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్స్ ద్వారా మీకు కావలసిన మిస్టరీ వీడియోస్ని తెలియచేయండి.